ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఉంటే దానిని మీరు ఖచ్చితంగా మీ స్వశక్తితోటే సాధించుకొని తీరాలి, వేరే మార్గం లేదు. ఏమైంది సుబేదార్ గారు? పిల్లాడేమైనా దొంగతనం చేశాడా ఏంటి? అంత కోపంగా రెక్కపట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్నారు. ఇలా జరిగి తీరాల్సిందే మంగేష్. ఈడు కొడుకు కాకపోతే ఇంకెవడు కొడుకు దొంగతనం చేస్తాడు? నువ్వు చెప్పింది నిజమేనా? అతని కొడుకు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటాడు. సుబేదారు గారు ఆయన కోపంలో భీమాని తిట్టి కొట్టారు కదా. నువ్వు కూడా ఏంటొదినా? కాస్తంత చిటపటలాడిన తర్వాత అన్నయ్య కోపం చల్లారిపోతుంది. నువ్వెందుకింత బాధపడుతున్నావు? అసలే నీకు ఆరోగ్యం బాలేదు. వెళ్ళు, అక్కడికి వెళ్ళి నిలబడు. ఇప్పుడు చెప్పు, నాకు వేడిగా అనిపిస్తోందా? నాన్న, వేడిగా ఉంటే వేడిగానే అనిపిస్తుంది కదా. ఎంత వేడిగా అనిపిస్తోంది? చాలా. అక్కడికి వెళ్ళి నిలబడు. కానీ ఇదంతా ఎందుకు నాన్న? నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి నిలబడు. కానీ చెప్పు, వేడిగా అనిపిస్తుందా? నాన్న, వేడిగా ఉంటే వేడిగానే అనిపిస్తుంది కదా. ఎంత వేడిగా అనిపిస్తుంది? నాన్న, అదేం ప్రశ్న అసలు? అక్కడ ఎంత అనిపించిందో ఇక్కడ అంతే వేడిగా అనిపిస్తుంది. బాబు భీమ్, అది చదువు కూడా సూర్యుడిలా వేడిలానే ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు చోటు మారడం వల్ల సూర్యుడి వేడి ఏమీ తగ్గలేదో, అలాగే తరగతిలో చోటు మారడం వల్ల, ముందో వెనుక కూర్చోవడం వల్ల, విడిగా కూర్చోవడం వల్ల జ్ఞాన ప్రభావం తగ్గిపోదు. నువ్వు తరగతి గదిలో ఎక్కడ కూర్చుంటావు అనేది ముఖ్యం కాదు. ఏది ముఖ్యమంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి పాఠం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు అనేది. మరి నీళ్లు? స్కూల్లో వాళ్ళు నన్ను సరిగ్గా మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు. అలాగే అతను నీకోసం కొత్త లోటా వచ్చినప్పుడు అప్పుడే నీళ్లు తాగమన్నాడు. దాని సంగతి ఏంటి? అతను చెప్పాడు కదా కొత్త లోటా వస్తుందని. అదైతే ఇంకా మంచిది కదా. దాని గురించి చదువు ఎందుకు మానాలి? అవునా? కొత్త లోటా వస్తుంది, అందుకని అలా కోపం తెచ్చుకోవడం, ఏడుపులు, శోకాలు ఇవన్నీ ఎందుకు? ఆ విషయాలన్నీ వదిలేసి ఇక మనసు పెట్టి చదువు. నాన్న, ఇంటికి వెళ్దామా? నువ్వు ఇంటికెళ్ళు, అమ్మ బాధపడుతూ ఉంటుంది. నేను కాస్త మిఠాయిలు తీసుకొస్తాను. ఎందుకు? ఇవాళ నీకు తరగతిలోకి ప్రవేశం దొరికింది కదా, అందుకని. ఇవాళ సంతోషకరమైన రోజు, మనమంతా కలిసి మిఠాయిలు తిందాం.
నాన్న నేను వెళ్తున్నాను. అలాగా అంటే వాడు దొంగతనం చేసినందుకు మెచ్చుకొని ఉంటాడు. చూడండి ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నాడో, ముఖం వెలిగిపోతోంది. సరిగ్గా చెప్పావు. అలాంటి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వీళ్ళ భుజం తడుతూనే ఉంటారు. రేపు వీళ్ళు పెద్దవాళ్ళే సమాజానికి చేటుగా తయారవుతారు. ఒకసారి వాడిని చూసారా? వాడి ఆత్మవిశ్వాసం ఎంత పెరిగిందో. మా నాన్న మాటలు అలాగే ఉంటాయి మరి. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా నాన్న లాంటి వాళ్ళెవ్వరూ ఉండరు. భీమ్, నాన్న నిన్ను కొట్టలేదా? లేదు, ఏమీ లేదు. భీమ్, నాన్న కోపం చూస్తే నాకు చాలా భయం వేసింది. నిన్ను కొడతాడనుకున్నాను. కానీ మీ నాన్నగారేరి? మిఠాయిలు చేయడానికి వెళ్ళారు. చూసావా? భీమ్ గదికి ఇలా అడ్డంగా పడుకున్నాడు. గురుజీతో చెప్పాడు అందరూ బయటకు వచ్చి చదువుకోవాలని, లేదా తన్ని లోపలికి రానివ్వాలని. అప్పుడు అందరూ మేము లోపలికి వెళ్తాం, నువ్వు చేస్తున్న తప్పు అన్నారు. కానీ మన భీమ్ తన పట్టును కొంచెం అంటే కొంచెం కూడా విడిచిపెట్టలేదు. ఇక చివరికి లోపలికి వెళ్ళి చదువుకోవడం కుదిరింది. భీమ్ చేసిందంతా సరైందే. అప్పుడప్పుడు వ్యక్తిగత సమస్యను సామూహిక సమస్యగా మారిస్తే అప్పుడు పరిష్కారం తేలిగ్గా దొరుకుతుంది. అలాగే నానా, తరగతి గదిలో మా గురూజీ అడిగిన ప్రశ్నకి భీమ్ టక్కున సమాధానం చెప్పాడు. ఇక మిగతా విద్యార్థులు ప్రశ్న అర్థం కాక తెల్లమోకం వేశారు. మన భీమ్ చాలా తెలివైనోడు. నువ్వు కూడా గుడ్లగూబలా చూస్తుండిపోయావు. నువ్వు కాస్తంత చురుగ్గా తయారవు. పద్ధతిగా చదివితే అప్పుడు నువ్వు కూడా ప్రశ్నలు పరిష్కరించగలవు. పట్టమ్మా. నానా, నిజం చెప్పాలంటే ఈ చదవడం రాయడం భీమ్ ఒక్కడికే సాధ్యం. నాకు చదువు అంటేనే భయం వేస్తుంది. మీరా నెమ్మదిగా. పిల్లలు నిద్రపోండి, పొద్దున్నే త్వరగా లేవాలి కదా. నిద్రపోయాడా? ఇప్పుడే నిద్రలోకి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తున్నాను? ఒంట్లో బానే ఉంది కదా? చూడు, అది ఇంకేదో అయి ఉంటుంది. భీమాకి సూటిగా ఎందుకు చెప్పరు? తనకి ఈ రకంగా ఎందుకు జరుగుతుందో. తనని తరగతి బయట కిటికీ దగ్గర నిలబడి చదువుకోమని ఎందుకు అంటున్నారో, ఎందుకు చదువుకునే మిగతా పిల్లల నుంచి వాడిని దూరంగా కూర్చోబెడుతున్నారో, ఎందుకు వాడిని ఆ రకంగా నీళ్లు తాగేటట్టు చేయాల్సి వస్తుందో. ఇదిగో చూడు, నువ్వు పిచ్చిదాని వైపోకు. భీమ్ ఇంకా పిల్లాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుని వయసు ఇంకా రాలేదు వాడికి. కానీ మీరు చెప్పకుండా ఉండడం వల్ల ఎంతకాలం వాడికి నిజం తెలియకుండా దాగుంటుంది. ఇక బయట ప్రపంచం ద్వారా వాడికంటూ నిజం తెలిసిపోయిందంటే అప్పుడు వాడికి ఇంకా కష్టం అనిపించదా? వాడు మీ మాటలు అర్థం చేసుకుంటాడు. మీరు చెప్పారంటే వాడికి చక్కగా అర్థం అవుతుందండి. చూడు, అది మన మిగిలిన పిల్లలకి భీమ్కి తేడా ఉంది.
మన భీమిది చాలా సున్నిత హృదయం. విషయాన్ని ఎంతో లోతుగా తీసుకుంటాడు. వాడి మీద సమాజంలోని ఈ విషయాలన్నీ రుద్దటం సరైంది కాదు. ఈ పసి వయసులో ఆ విషయాలన్నీ వాడి మనసుని గాయపరుస్తాయి. అలాగే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. అందుకని దాన్ని కాలానికి వదిలే. ఎప్పుడు ఆ సమయం వస్తుందో అప్పుడే తెలుస్తుంది. లేదు, మనం ఈ రకంగా వీడిని ఏమీ మభ్య పెట్టలేం. కాస్త ఆలోచించండి. తనకెప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే అసలు అసలు మనం తనకు ఆ విషయాన్ని చెప్పనే లేదని. ఇక అప్పుడు వాడి మనసుకి లోతైన గాయం అవుతుందండి. కానీ నిజం తెలుసుకొని వాడి పెద్దవాడైతే తన పెంపకం సరిగ్గా ఉంటుంది. నేను చెప్పేది విను. ప్రతి విషయానికి ఒక సమయం వస్తుంది. అంతకంటే ముందు నువ్వు చెప్పినా ఆ విషయం వాడికేమీ అర్థం కాదు. అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అది మనసులో ఒక మచ్చలా ఉండిపోతుంది. అది జీవితాంతం చెరిగిపోదు. పిల్లాడు ఆ అర్హత పొందేంత వరకు, వాడు సమాజంలోని లోటుపాట్లను అర్థం చేసుకునేంత వరకు, అంతవరకు ఎదురుచూడు. వాడికి అర్థమైనప్పుడు అప్పుడు వాడి పద్ధతిలో వాటిని పాటిస్తాడు. తనకు ఏది సరైందనిపిస్తే అదే చేస్తాడు. కాని బలహీనుడై ఎవరి ముందు తల వంచడు. నా పిల్లలందరూ పుట్టారు. ఇక ఏదో ఒక రోజున అందరికీ తమ కులం గురించి నిజం తెలిసిపోతుంది. అప్పుడు నెమ్మదిగా వాళ్ళ అమాయకత్వం మీద సమాజపు చేత నిజం విరుచుకు పడుతుంది. అప్పుడు నాకు తెలుసు, ఇవాళ కాకపోతే రేపు ఆ నిజం నా భీమ అమాయకత్వాన్ని వాడి నుంచి లాగేసుకుంటుంది. ఈ సమాజం మన కుటుంబంలోని ప్రతి తల్లి ఎదుట దోషి. ఇదిగో అల్లరి చేయకండి. ఏంటి నువ్వు చేసిన పని మొత్తం పడేసావు. నువ్వు చూసుకొని వెళ్ళాలి కదా, మేము ఆడుకుంటున్నాం కదా. ఉండండి, ఇవాళ నేను ఎవరిని వదిలిపెట్టను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడుకుంటున్నాం. ఇవాళ నువ్వు చదువుకోవడానికి వెళ్ళక్కర్లేదా? ఇవాళ ఆదివారం అమ్మా, సెలవు రోజు. సెలవు రోజా? మరి ముందే చెప్పుండాల్సింది. నవ్వాల్సింది ఏముంది? బాలా కనిపించట్లేదు. ఇంట్లో కూడా లేడు. అవును, పొద్దున్నే బ్యాండ్ బాజా వాళ్ళు బ్యాండ్ వాయిస్తుంటే వాళ్ళ వెంట వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఈ బాల తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. రానివివాళ వాడి సంగతి చెప్తాను. ఇక నువ్వు
ఇవాళ సెలవు కదా, అయితే ఇంకేమన్నా చెయ్యి. వదినా వదినా నువ్వు వదిలే, నేను మంజుల కలిసి వంట చేసేస్తాం. లేదు లేదు, నేను చేస్తాను. అయ్యో ఎవరి మాట విననే విను. పదమ్మా పదండి వెళ్దాం పద. అమ్మా, తులసి, అత్త, మంజుల వాళ్ళందరూ కలిసి వంట చేస్తారులే. నువ్వు విశ్రాంతి తీసుకో. ఆదివారం ఎలాగైనా సెలవే కదా, అందుకే నువ్వు కూడా సెలవు తీసుకో. అలాగే. సరే అమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వా. ఎందుకు? జుట్టు గోళ్ళు బాగా ఎక్కువగా పెరిగిపోయాయి, కత్తిరించాలి. ఒక్కడవే వెళ్తావా? అవును, ముందే మంగళ దుకాణం చూశాను. మేం స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. దగ్గరే అమ్మా. అందుకే వద్దంటున్నారా? నేనెందుకు వద్దంటున్నానంటే అది, ఒకవేళ మీ నాన్న కనుక నాన్నని రానివ్వు, ఆ తర్వాత వెళ్ళు. బయటకు ఒంటరిగా వెళ్తే ఎవరైనా వీళ్ళని అనుకోని ఏమన్నా అంటే? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? దగ్గరే కదా, నేను వెళ్తాను. డబ్బులు ఇవ్వమ్మా. నువ్వు మాట వినవు కదా. అమ్మా, నువ్వేం భయపడకు, త్వరగా వచ్చేస్తాను. ఇదిగో బాబు, యజమాని వెంట్రుకలు కత్తిరించమని గేదెను పంపించాడు. నా జుట్టు కూడా కత్తిరిస్తారా? రా, వచ్చి కూర్చో. ముందు పిల్లాడి జుట్టు కత్తిరిస్తాను, తర్వాత గేదెకు చేస్తాను. ఈ లోపు నువ్వు ఒక పని చేయి, గేదె వెంట్రుకలన్నీ నీళ్లతో తడుపు. అలాగే. నానా, నేనిక్కడ జుట్టు కత్తిరించుకోను. వాడు కత్తిరించుకున్న దగ్గర నేను కత్తిరించుకోను. ఏంటి బాబు, ఏమైంది? స్కూల్లో ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడ్డారా ఏంటి? లేదు. వీడి పూర్తి పేరు అడిగి తెలుసుకో. నీ పేరేంటి? భీమ్రావ్. తర్వాత? అంబావుడేకర్. అంబావుడేకర్. కులం?